ట్రస్ట్లు, మఠాలు, పీఠాధిపతులు అందరూ ఉన్నాయి కదా. అది కౌంట్లెస్. బట్ 5 సంవత్సరాల నుంచి మేము ఎక్సెప్ట్ కోవిడ్ టైం వీఆర్ డూయింగ్ దిస్ యాత్ర. బట్ ఇంతవరకు 92,892 కిలోమీటర్ ఇంతవరకు టిల్ టుడే వి ట్రావెల్డ్. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారా? బాగున్నారు. తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదు, హిందీ బోల్తీ హిందీ. అమ్మ ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఇన్ని తీర్థయాత్రలకి తీసుకొచ్చారు ఒక బండి, అంటే వాళ్ళ ఫాదర్ గా చూసుకుంటున్నారు ఆ బండిని, మీ హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ని. సో మీ ఇద్దరితో పాటు వాళ్ళ ఫాదర్ కూడా ట్రావెల్ చేస్తున్నారు, ఆయన కూడా చూపించే అవకాశాన్ని మేము దక్కించుకున్నాము. సో ఈ బండి ఒక ఎమోషన్ అంటూ ఇన్ని యాత్రలు చేస్తున్నారు కదా, అన్ని దైవ దర్శనాలు చేసుకున్నారు, ఎలా అనిపించింది? मेरा नाम सुधा रत्नम्मा, हम मैसूर वाले हैं। पहले मेरा बेटा सब कुछ बताया है। मेरे पति के ज़माने में मैं कुछ भी नहीं देखा था, सिर्फ रसोई घर के कामों में मेरा जीवन बीत गई थी। इसलिए मेरा बेटा मेरे पति चल बसने के बाद एक ही बेटा है, अम्मा जी को जीते रहते समय अच्छी सब कुछ दिखाना, ऐसा चाहकर मुझे सारे देश को दिखाया है। भारत में जितना पुण्य क्षेत्र है हमारे भारत में, उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के, वहाँ पुण्य नदियों में नहा के, मंदिरों का तीर्थ प्राशन करके मेरा जन्म सार्थक बनाया है। उसका जीवन भी सार्थक हो गया है। जन्म दिए गए माता पिताओं का ऋण चुकाना ही मुख्य है। ये आदर्श को वो मान लिया है और समझ लिया है, समझकर मेरा सेवा के लिए आगे बढ़ रहा है। इस जमाने में ऐसा पुत्र मिलना बहुत मुश्किल है, मुझे मिलना मेरा सौभाग्य समझती हूँ, पूर्व जन्म का सुकृत मानती हूँ। एक उत्तम जीवन आदर्श को रखकर न्याय मार्ग में, सन्मार्ग में चलने वाला बेटा मुझे मिला है। ऐसे बेटे को पाकर मेरा जीवन धन्य हो गई हूँ, सार्थक बनाया है मेरा जीवन। मेरे तबीयत भी अच्छा है, उसका तबीयत भी अच्छा है। गाड़ी पर बैठने के लिए मुझे कोई तकलीफ नहीं होता, आराम से बैठती हूँ। पीछे का व्हील है ना, व्हील सपनी, वो मुझे सपोर्ट होता है, उसे लगा कर बैठती हूँ, दोनों ओर पैर रखकर बैठती हूँ, इसलिए मुझे कोई तकलीफ नहीं होता। आराम से, कोई शारीरिक बाधाएं मुझे नहीं, आराम से बैठती हूँ, आराम से सब कुछ देखती हूँ। అమ్మా ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన చాలా ఘటనలు చూస్తున్నాం. ఆస్తి కోసం, లేదు అంటే ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత మాకు తల్లిదండ్రులతో పని లేదని వృద్ధాశ్రమంలో కూడా వేసేసి చేతులు దులుపుకుంటున్న చాలా ఘటనలు కూడా చూసాం. చాలామంది పిల్లలు కూడా, అంటే తల్లిదండ్రులు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అందుకు భిన్నంగా మీరైతే అదృష్టవంతులు అనుకోవచ్చా? आजकल आजकल के युवक लोग माता पिताओं को वृद्धाश्रम भेजते हैं। वो वृद्धाश्रम भेजना तो अच्छी तरह रहने से, वो बलवान रहने तो वो सब कुछ करते हैं। वो बुढ़ापे में ऐसा नहीं होता, ढलती उम्र में ऐसा नहीं होता, उस समय में उनको वृद्धाश्रम भेजते हैं। ये गलत है, गलत है। इन ऐसे समय में मेरा बेटा ऐसा नहीं किया। मेरे पति के अनुपस्थिति में मुझको अच्छी तरह देख रहा है ना, इसलिए हमारे तकदीर बहुत अच्छा है, ऐसा हम मान लेते हैं। థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్, ఇఫ్ డోంట్ మైండ్, అంటే ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చేస్తే, అంటే వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలి, ఒక ఫ్యామిలీని మనం కూడా, భార్య పిల్లలు లైఫ్, దాంతోపాటు తల్లి అని ఆలోచిస్తారు. కానీ వీటన్నిటినీ దూరం చేసుకున్నారు అనుకోవచ్చా? ఇలా అలా అంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా చూశాను కదా మా తల్లి కష్టాలు అని. చిన్నప్పటి నుంచే మా సబ్ కాన్షియస్ మైండ్లో నేను పెద్ద అయిన తర్వాత మా తల్లిని బాగా చూసుకోవాలి, నేను చిన్నప్పటి నుంచి మాకే ఉంటుంది. సో కాబట్టి నేను ప్రయారిటీ ఇచ్చాను మా తల్లికి, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయాలి కదా. తల్లి తండ్రి అంటే మాట్లాడే దైవం, తల్లి తండ్రి మనతో నివాసించిన దైవం, దే ఆర్ లివింగ్ విత్ అస్ గాడ్స్, దే ఆర్ ప్రత్యక్ష దైవతలు కదా. వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు తర్వాత ఏమి చేసిన ప్రయోజనం లేదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ಅದಕ್ಕೆ ఏమి చేయను, ఇట్స్ అ సింపుల్ థింగ్, వీ నీడ్ నాట్ టు ఇన్వెస్ట్ ఎనీ సింగిల్ రూపీ ఫర్ దట్. మనం టైం ఇవ్వాలి అంతే. ఒక రోజులు 24 గంటలు ఉన్నాయి, 23.5 hours మీరు ఏం కావాలో చూసుకోండి. మీ బిజినెస్, మీ కుటుంబ బాధ్యతలు, మీ పనిలు, కెరియర్, మీ వ్యవహారాలు ఏం కాదు. ఒక అరగంట, ఒక రోజులో అరగంటయో 1 గంటయో తల్లి తండ్రి పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా.
సి ఇట్స్ ఎ న్యాచురల్ టాక్. అమ్మా ఈరోజు నిద్ర వచ్చిందా, నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, మీకేం కావాలా, పండ్లు తీసుకొస్తాను, ఆరాంగా ఉండండి, అంతే కదా. జస్ట్ 10 మినిట్స్ పోయి పని ఎలా కంప్లీట్ చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత, అమ్మా ఈరోజు ఎలా ఉంది మీకే, ఎందుకు డల్లా ఉన్నావు, రా 4 అడుగులు వాకింగ్ చేయొచ్చు, నా పక్క కూర్చోరా, కొంచెం భోజనం చేయొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళకి దండ పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత అందరిని పిలిచి మా గ్రాండ్ ఫాదర్కి ఇది ఇష్టం, మా అజ్జికి ఇది ఇష్టం, అలా అందరూ పెట్టొచ్చు. బట్ అది వేరే. ఉన్నప్పుడు సేవ చేసిన, ఉన్నప్పుడు వాళ్ళకు భోజనం పెట్టిన, ఉన్నప్పుడు ప్రేమను చూపిన, ఆ ప్రేమతో మేము ఎప్పుడు చేయాలి అంత అందరి దగ్గర ఇదే అందరికీ తెలుసు. అన్ని యువకులు సద్గృహస్థాలు అన్నికి కోరుకుంటాను. వీళ్ళకి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ అంటే ఇంత మంచి బృహత్కర కార్యానికి ఇక్కడ వీళ్ళు ఇక్కడికి ఆతిథ్యం మీరు ఇచ్చారు. వచ్చిన తర్వాత ఒక నిజంగా తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించిన ఆ కొడుకుని మనం చూసాం. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాము. ఇంట్లో అసలు అంటే తల్లిదండ్రులు ఉన్నారో కూడా పట్టించుకోకుండా బిజీ లైఫ్లో పొద్దున డ్యూటీలకు వెళ్ళామా, వచ్చామా, మన పని అయిందా, డబ్బులు సంపాదించుకున్నామా అన్న రోజుల్ని చూస్తున్నాము. తల్లిదండ్రులను తన వంతు సహాయంగా అంటే చూడాలని ఉన్న ఆర్థిక స్తోమత లేని బిడ్డల్ని చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము. కానీ అందుకు భిన్నం ఈ తల్లి కొడుకుల బంధం అనుకోవచ్చు మనం. ఉన్న కాలమాన పరిస్థితులను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే అర్థానికి అందరూ కూడా మార్చేశారు. ఎన్నో పుణ్యక్షేత్రాల్లోని అందరికీ నివాసాలు ఉన్నాయి. అంటే మన విజయనగరంలో కూడా మేము యాత్రిక్ సదన్ అని ఒకటి కట్టడం జరిగింది. ఎటువంటి పీఠాధిపతులు వచ్చినా, యతీశ్వరులు వచ్చినా, తర్వాత యాత్రికులు వచ్చినా ఇక్కడ బస చేయడానికి ఉచితంగా విత్ మోడర్నైజ్డ్ కిచెన్, ఏసీ రూమ్స్, హీటర్స్ కూడా విత్ లిఫ్ట్ ఫెసిలిటీస్ దాతలు, భక్తులు, సేవకుల సహాయకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. 90,000 కిలోమీటర్లు తన తల్లి గారిని తిప్పడం ఎంతో గర్వకారణం. ఇది స్ఫూర్తిగా తీసుకొని అత్తగారిని, మామగారిని, తల్లిదండ్రుల్ని చూస్తే మనం యావత్ ప్రపంచాన్ని తిరిగినట్టు భావించాలి. మనం పురాణ ఇతిహాసాల్లోని మన వినాయకుడు తిరిగాడు, శ్రవణ కుమారుడు తిరిగాడని కాదు, మనం కూడా మనం సంపాదించిన దాంట్లోని తల్లి రుణం తీర్చుకునే విధంగా ఉండాలని వీరికి భగవంతుడు ఆయుష్ని, తర్వాత తల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆ పంచముఖ ఆంజనేయ ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ వ్యూయర్స్, చూసారు కదా, నేటి యుగంలో నిజంగా ప్రస్తుతం ఉన్న శ్రవణ కుమారుణ్ణి చూసాం. పురాణ ఇతిహాసాల్లో వినాయకుడిని, శ్రవణ కుమారుడి గురించి చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం లైవ్లో కూడా మనం చూసాం తల్లిదండ్రుల కోసం వారి కోరిక తీర్చడం కన్నా అంతకు మించి ఇంకేముంటుంది ఆనందం. బ్రతుకున్నప్పుడే కదా వాళ్ళు ప్రత్యక్ష దైవాలుగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత వాళ్ళ పేరిట దానాలు, అన్నదానాలు అవి పెట్టేసి ఇవి పెట్టేసి అది కాదు మనసు సంతృప్తినిచ్చేది. బ్రతుకున్నప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే అది ఒక ఆనందం. సో నా తల్లికి జన్మించినందుకు నేను తన రుణం తీర్చుకున్నాను. ఇంకా తనకి ఏం కావాలో చేసి పెడుతూనే ఉంటాను. తన ఆనందాన్ని తీర్చడమే, తనకి ఏం కావాలో ఆనందపరచడమే నా యొక్క కోరిక అని ఆ శ్రవణ కుమారుడు మాటల్లో కూడా మీరు విన్నారు కదా. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.